హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నందమూరి అభిమానులు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న తరుణం రాని వచ్చింది. ఇండస్ట్రీలో సీనియర్ హీరోలలో మెగాస్టార్ వారసుడి ఎంట్రీ ఇవ్వడం, స్టార్ గా ఎదగడం చకచకా జరిగిపోయాయి. మరో సీనియర్ హీరో అక్కినేని నట వారసులలో నాగ చైతన్య, అఖిల్ అరంగేట్రం చేశారు. ఇక మిగిలింది నందమూరి వారసుడు, దగ్గుబాటి వారసుడు. వీరిలో వెంకటేష్ కుమారుడు ప్రస్తుతం ఉన్నత విద్యను అభ్యసిస్తూ విదేశాలలో ఉన్నాడు. ఇక నందమూరి వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ తో పాటు ఇండస్ట్రీ జనాలు కూడా ఎదురుచూస్తున్నారు. కాగా గత 4-5 ఏళ్లుగా నందమూరి వారసుడి ఎంట్రీపై పలు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఆ డైరెక్టర్ దర్శకత్వంలో ఈ నిర్మాత లాంచ్ చేయబోతున్నాడంటూ రకరకాలుగా వినిపించింది. కానీ అవేవి కార్యరూపం దాల్చలేదు. ఏడాదికేడాది మోక్షు ఎంట్రీపై ఊహాగానాలు వినిపించాయి. కానీ అవేవి వాస్తవంలోకి రాలేదు. ఇదిలా ఉండగా గత కొన్నేళ్లుగా ఈ కుర్ర హీరో అన్ని రకాలుగా విద్యలో శిక్షణ తీసుకుంటున్నాడు. అటు డ్యాన్స్, ఇటు ఫైట్స్, గుర్రపు స్వారీ, స్విమ్మింగ్ తో పాటు ప్రముఖ గురువుల వద్ద యాక్టింగ్ కోచింగ్ లో నైపుణ్యం సాధించే పనిలో ఉన్నాడు. అయితే తాజాగా మోక్షు ఎంట్రీకి సర్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. బరువు తగ్గి లుక్స్ మార్చుకొని పర్ఫెక్ట్ హీరో మెటీరియల్ కి కావాల్సిన క్వాలిఫికేషన్ సాధించాడు మోక్షు. తాజా సమాచారం మేరకు ఇటీవల హనుమాన్ చిత్రంతో బ్లాక్ బస్టర్ సాధించిన ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో అరంగేట్రం చేసుకునేందుకు అన్ని పనులు చకచకా జరుగుతున్నాయని, కథ చర్చలు ముగిశాయని, బాలయ్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని మంచి రోజు చూసి ప్రకటిస్తారని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ఎన్బీకే బ్యానర్ పై బాలయ్య రెండవ కుమార్తె శ్రీమతి మధుకుమిల్లి తేజస్విని నిర్మించనున్నారని టాక్ వినిపిస్తోంది. మోక్షు ఎంట్రీ వార్తల నేపథ్యంలో ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. చూడాలి మరి మోక్షు ఎలాంటి సినిమాతో ఎంట్రీ ఇస్తాడనేది. నందమూరి అభిమానులు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న తరుణం రాని వచ్చింది. ఇండస్ట్రీలో సీనియర్ హీరోలలో మెగాస్టార్ వారసుడి ఎంట్రీ ఇవ్వడం, స్టార్ గా ఎదగడం చకచకా జరిగిపోయాయి. మరో సీనియర్ హీరో అక్కినేని నట వారసులలో నాగ చైతన్య, అఖిల్ అరంగేట్రం చేశారు. ఇక మిగిలింది నందమూరి వారసుడు, దగ్గుబాటి వారసుడు. వీరిలో వెంకటేష్ కుమారుడు ప్రస్తుతం ఉన్నత విద్యను అభ్యసిస్తూ విదేశాలలో ఉన్నాడు. ఇక నందమూరి వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ తో పాటు ఇండస్ట్రీ జనాలు కూడా ఎదురుచూస్తున్నారు. కాగా గత 4-5 ఏళ్లుగా నందమూరి వారసుడి ఎంట్రీపై పలు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఆ డైరెక్టర్ దర్శకత్వంలో ఈ నిర్మాత లాంచ్ చేయబోతున్నాడంటూ రకరకాలుగా వినిపించింది. కానీ అవేవి కార్యరూపం దాల్చలేదు. ఏడాదికేడాది మోక్షు ఎంట్రీపై ఊహాగానాలు వినిపించాయి. కానీ అవేవి వాస్తవంలోకి రాలేదు. ఇదిలా ఉండగా గత కొన్నేళ్లుగా ఈ కుర్ర హీరో అన్ని రకాలుగా విద్యలో శిక్షణ తీసుకుంటున్నాడు. అటు డ్యాన్స్, ఇటు ఫైట్స్, గుర్రపు స్వారీ, స్విమ్మింగ్ తో పాటు ప్రముఖ గురువుల వద్ద యాక్టింగ్ కోచింగ్ లో నైపుణ్యం సాధించే పనిలో ఉన్నాడు. అయితే తాజాగా మోక్షు ఎంట్రీకి సర్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. బరువు తగ్గి లుక్స్ మార్చుకొని పర్ఫెక్ట్ హీరో మెటీరియల్ కి కావాల్సిన క్వాలిఫికేషన్ సాధించాడు మోక్షు. తాజా సమాచారం మేరకు ఇటీవల హనుమాన్ చిత్రంతో బ్లాక్ బస్టర్ సాధించిన ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో అరంగేట్రం చేసుకునేందుకు అన్ని పనులు చకచకా జరుగుతున్నాయని, కథ చర్చలు ముగిశాయని, బాలయ్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని మంచి రోజు చూసి ప్రకటిస్తారని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ఎన్బీకే బ్యానర్ పై బాలయ్య రెండవ కుమార్తె శ్రీమతి మధుకుమిల్లి తేజస్విని నిర్మించనున్నారని టాక్ వినిపిస్తోంది. మోక్షు ఎంట్రీ వార్తల నేపథ్యంలో ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. చూడాలి మరి మోక్షు ఎలాంటి సినిమాతో ఎంట్రీ ఇస్తాడనేది.